హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ జయ. వెల్కమ్ టు యాత్రా విశేషాలు. మా అక్కగారు అబ్బాయికి తిరుపతిలో పెళ్ళని గత వీడియోలో చెప్పాను కదండి. మేము భిలాయి నుంచి వైజాగ్ వెళ్ళటము, వైజాగ్లో పందిర్రాట, పెళ్లి సామాన్లు సర్దడము, వైజాగ్ నుంచి తిరుపతికి వచ్చి తిరుపతిలో ఇక్కడ శ్రీనివాసంలో ఫ్రెష్ అప్ అయ్యి ఇలా బయటకు రావడం వరకు చూపించాను కదా. మేము 9 మంది అండి స్కార్పియో మాట్లాడుకొని తిరుచానూరు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. అబ్బా, అక్కడ పువ్వులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఎక్కడ పువ్వులు చూస్తే అక్కడ ఆగిపోతానండి నేను. ఇంత పువ్వులు కొని తీసుకెళ్ళిన అమ్మవారికి అలంకరించరండి, పక్కన పడేస్తారు. అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేసామండి. ఖాళీగానే ఉన్నది. ఇక్కడ అమ్మవారి కోనేరు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో వాటరు. ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి తవ్వేయడని చెప్తారండి. ఇక్కడ స్నానం చేస్తే చాలా పుణ్యం దక్కుతుందని చెప్తారు. ఈ కోనేరు ఎదురుగా సూర్యనారాయణమూర్తి ఆలయం ఉన్నదండి, చాలా మందికి తెలిసే ఉంటుంది. సూర్యనారాయణమూర్తి విగ్రహాన్ని కూడా విష్ణుమూర్తి ప్రతిష్ఠించాడని చెప్తారు. ఇక్కడ బోర్డు లేకపోతే సూర్యనారాయణమూర్తి అచ్చంగా విష్ణుమూర్తి స్వరూపం లాగే కనిపిస్తుందండి. లోపల వీడియో తీయడానికి లేదు, ఫోటో కూడా తీయడానికి అలౌ లేదండి. అందుకని బయట నుంచే చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి మేమైతే గోవిందరాజస్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ దర్శనాలు చేసుకుని బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం 2 అయిపోయిందండి. ఇక్కడ ఫ్రీ భోజనాలు పెడుతున్నారు కదా, ప్రసాదంలా కొద్దిగా ఇక్కడే తినేసాము. ఇక్కడి నుంచి మేము అలిపిరి మెట్టు మార్గం దగ్గరికి వెళ్ళామండి. నడుచుకొని కొండ ఎక్కే వాళ్ళు ఇక్కడి నుంచే మొదలు పెడతారండి. ఇక్కడ శ్రీవారి పాదాలు మనకి తల మీద పెట్టుకొని ప్రదక్షిణలు చేయడానికి ఇస్తారండి. ఈ సేవ మేము ఎప్పుడూ చేయలేదండి, అందుకే ఇక్కడికి వచ్చాము. శ్రీవారి పాదాలు తల మీద పెట్టుకోగానే ఒక గొప్ప అనుభూతి వచ్చిందండి. ఆ స్వామివారినే మోస్తున్నట్టుగా అనిపించింది. ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ పట్టుకొని కొండ మీదకి వెళ్ళిపోతున్నామండి. 4 గంటలకి మాకు స్వామివారి దర్శనం ఉన్నది. మేము డైరెక్ట్గా పెళ్లి మండపం చౌటరీస్ అక్కడ రూమ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోయామండి. పెళ్ళి అయితే ఆల్ ఇండియా ఆర్యవైశ్య సమాజంలో జరుగుతున్నదండి. ఇదిగోండి బోర్డు చూస్తున్నారు కదా, ఇక్కడంతా ఈ పెళ్లి మండపాలు హోటల్ రూమ్సేనండి. చాలా బాగున్నది ఏరియా అంతా. మా మహేష్ పెళ్ళి అయితే వ్యాసరాజు మఠలో జరుగుతుందండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాము వెన్యూకి. ముందుకి చక్కగా ధనలక్ష్మి వెడ్స్ మహేష్ అని అలంకరించారు. ఎంట్రన్స్లో అరటి చెట్లు, మామిడి తోరణాలతో చక్కగా ఇంట్లో పెళ్లిలాగే చాలా బాగా అలంకరించారండి. లోపలికి వెళ్తే ఇలా లాన్లో ఉండి చాలా నీట్గా ఉన్నదండి. లిఫ్ట్ ఉన్నది, మెట్లు కూడా ఉన్నాయి. తిరుపతిలో ఇలా ఇండివిజువల్గా పెళ్లి చేయాలి అనుకుంటే మీకు ఈ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను కనుక్కొని అన్నీ మీకు చెప్తాను. ఆల్రెడీ ఇక్కడే 4 అయిపోయిందండి. లగేజ్ అంతా రూమ్లో పడేసి వెంటనే దర్శనానికి 300 కౌంటర్ దగ్గర దింపేయమని చెప్పాము. ట్రైన్ టికెట్స్, దర్శనం టికెట్స్ కూడా చాలా మందికి పెళ్లి వాళ్ళే బుక్ చేశారండి. మేము దర్శనంకి వచ్చినప్పుడు లైన్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయండి. జస్ట్ ఒక 2 అవర్స్లో దర్శనం అయిపోయి బయటకు వచ్చేస్తాం అనుకున్నాము. ఇంకా మొబైల్ కౌంటర్లో మొబైల్ జమ చేసేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. ఇంకా అక్కడ రూమ్లో పెట్టేశారండి. మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 8 వరకు ఆ రూమ్లోనే ఉంచేశారు. పాలు, సాంబార్ అన్నము అన్నీ సప్లై అయితే బాగానే చేస్తున్నారు. మొత్తానికి మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి రాత్రి 9:30 అయిందండి. కొంతమంది లడ్డూలు తీసుకోవడానికి వెళ్ళారు. నేనైతే నా మొబైల్ తీసుకోవడానికి వచ్చానండి. నాతో పాటు మా రెండో అక్క వాళ్ళ కోడలు భవానీ వచ్చింది. తనే నాకు వీడియోలన్నీ తీసిందండి. ఈవిడ తిరుపతికి ఫస్ట్ టైం వచ్చినట్టున్నదండి. కొబ్బరికాయలు ఎక్కడ అమ్ముతారు, దీపాలు ఎక్కడ అమ్ముతారు అని నన్ను అడుగుతున్నారు. నేను అన్నీ చెప్పాను. వెళ్ళి కనిపించలేదట, మళ్ళీ తిరిగి వచ్చి అడుగుతుంది ఎక్కడో నాకు కనిపించలేదు, కొంచెం చూపించండి అని. ఈ స్వామివారి సన్నిధిలో ఆనంద నిలయంకి ఎదురుగా ఎంతసేపు ఉన్నా తనువు తీరదండి. అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ మేము పొద్దున్న నుంచి తిరిగి అలసిపోయాం కదా, రూమ్కి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాము. వెళ్తూ మా పెళ్ళివారికి ఫోన్ చేశాను, భోజనాలు ఏమైనా ఉన్నాయా, ఇక్కడ ఏదైనా భోజనం చేసి వచ్చేయమంటారా అని. లేదు, ఉన్నాయి వచ్చేయండి అని చెప్పారు. వీడియో కోసమని అన్నీ ఒకేసారి వడ్డించేసుకున్నానండి నేను. వీళ్ళు చాలా వినయంగా, ఓర్పుగా అన్నీ కొసరు చాలా బాగా వడ్డిస్తున్నారండి.
ఇంకా రూమ్కి వచ్చాము. మొబైల్ చూడకపోతే మనకు నిద్ర పట్టదు కదా, కాసేపు మొబైల్ చూసుకొని పడుకునేసరికి రాత్రి 12 అయిందండి. రాత్రి 2 గంటలు కాక ఫోన్ చేసి లేపేసి 3 గంటలకు ప్రధానం ఉంది రెడీ అయ్యి రండి అని చెప్పిందండి. ప్రధానం కని రాత్రి 2 గంటలకు లెగిసి ఇలా రెడీ అయ్యానండి. పగటిపూట లగ్నం అండి, ఉదయం 10:30కి. అందుకే రాత్రి 3 గంటలప్పుడు ప్రధానం చేయాల్సి వచ్చింది. మా చిన్నక్క వాళ్ళు మేము ఒకే రూమ్లో ఉన్నామండి. రెడీ అయ్యి పెళ్లివారి రూమ్కి వెళ్ళేసరికి ఇంకా టైం ఉన్నది. తలంబ్రాల బియ్యం కొంచెం కలపమని చెప్పింది. మా చిన్నక్క బియ్యం కలుపుతుంది, నేను వీడియో తీస్తున్నాను. ఆ తర్వాత జీలకర్ర బెల్లం కలిపిందండి. మా చిన్నక్క పెళ్ళికి పలుచగా కలిపేశారట, ముక్కంతా కారిపోయిందంట. దానికి బాగా గుర్తుండిపోయింది. అందుకే నేనే జీలకర్ర బెల్లం కలుపుతాను అని చెప్పి నవ్వుకుంటూ కలిపిందండి. ప్రధానం అయితే చేసేసామండి. ఇప్పుడు కాలగోల సంబరానికి రెడీ అవుతున్నాము. ఇక్కడ ట్రస్ట్ వాళ్ళ రోకళ్ళు అండి, వీటికి డిజైన్స్ ఏమీ లేవండి, అలా ప్లెయిన్గా ఉన్నాయి. వాటికి పసుపు రాసి బొట్లు పెట్టేసి చేసేస్తున్నాము. ఇంకా ప్రధానము కాలగోల సంబరము అన్నీ అయ్యేసరికి ఉదయం 7:30 అయిపోయిందండి. పంతులు గారు 7:30కే వచ్చేస్తామని చెప్పారు. పెళ్లి మండపం అయితే రెడీగానే ఉన్నది, కానీ సామాన్లన్నీ సర్ది పెట్టుకోవాలి కదా, అందుకే గబగబా వెళ్ళి చీర మార్చేసుకొని వచ్చేసాను. అన్నీ ఆర్టిఫిషియల్ నగలే అండి, బంగారం కాదు. ట్రైన్ జర్నీ కదా, రిస్క్ ఎందుకని అన్నీ ఇవే తీసుకెళ్ళాను. నేను సాధారణంగా ఆర్టిఫిషియల్ వేసుకొని, కానీ సొంత పెళ్ళి కదా, మెడలో ఏమీ లేకపోతే బాగుండదని ఇలా వేసుకున్నాను. ఇంకా పెళ్లి మండపం అయితే ఇలా రెడీ చేశారండి. డెకరేషన్ చాలా బాగుంది కదా. ఇవి మ్యాక్సిమం ఒరిజినల్ పువ్వులే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కుండల్ని అవరేడు కుండలు అంటారండి. ఇందులో 2 అరిసెలు, 2 తమలపాకులు, 2 చెక్కలు, 2 అరటిపళ్ళు పెట్టి ఇలా పెడతారండి. కింద ధాన్యం వేసి పెడతారు. కుండ మీద మూత పెట్టి దాని మీద ఇంకో కుండ పెట్టి అందులో దీపం పెడతారండి. ఇలా 4 వైపులు కూడా పెడతారు. మా పెళ్లి టైంలో అయితే 4 పెట్టేవారండి ఒక్కొక్క పక్క, అంటే 4 16 పెట్టేవారు. 4 కుండలు ఎలా నిలబెట్టేవారో తెలియదండి. ఇప్పుడైతే 2 కుండలు నిలబెట్టడానికే మేము నానా తంటాలు పడ్డాం, ఎక్కడ పడిపోతాయని భయంకి. అందుకని 2 పెట్టాము. పెళ్ళికైతే బాగా దగ్గర వాళ్ళనే తీసుకొచ్చారండి. ఇదిగోండి ఇంతమంది వచ్చారు. అప్పటికి కూడా 40-45 మెంబర్స్ అయితే అయిపోయారండి. తక్కువ మందే కాబట్టి ఫుడ్ కౌంటర్ కూడా పక్కనే అరేంజ్ చేశారండి వీళ్ళు. మా మహేష్ పెళ్ళి ఇక్కడ జరగడం నాకైతే చాలా సంతోషంగా ఉన్నదండి. అందరికీ అదృష్టం కలగదు కదా దైవ సన్నిధిలో పెళ్లి జరగడం అనేది. వినీలమ్మ చూడండి ఆడపిల్ల కట్నం ఎలా తెచ్చుకుంటుందో. పెళ్ళంతా జరిగేసరికి 1:30 అయిపోయిందండి. మేమైతే భోజనాలకు వచ్చేసాము, పక్కనే కదా వచ్చి కూర్చుండిపోయాము. పెళ్లి భోజనాలు కూడా బాగానే పెట్టారండి. కొబ్బరన్నం, పులిహోర, పప్పన్నం, 3 కూరలు, బూరి, 1 స్వీటు, పెరుగు వడ, అప్పడాలు, ఆవకాయ, అరటిపండు. మ్యాక్సిమం ఒకే బంతిలో అందరి భోజనాలు అయిపోతున్నాయండి. ఇవన్నీ చెప్తుంది కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని మాత్రం చూపించడం లేదు అనుకుంటున్నారు కదా. పెళ్లి కొడుకు అయితే నేను యూట్యూబ్ చేస్తున్నట్టు తెలుసు కాబట్టి అటువైపు నుంచి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవండి. కానీ అమ్మాయి వాళ్ళకి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి రావడం నచ్చుతుందో లేదో అనేది నాకు తెలీదు. నా మూలంగా రేపు పొద్దున్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదండి. అందుకనే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూపించలేదండి, ఇంకేమి కారణం కాదు. పెళ్ళి అయిపోయిందండి. పెళ్లివారు అయితే రేపు సాయంత్రం ఇంటికి వెళ్తున్నారు. మేమైతే ఈరోజు సాయంత్రం బయలుదేరిపోతున్నాము. సాయంత్రం వరకు కాసేపు రెస్ట్ తీసుకొని తిరుపతికి బాయ్ చెప్పేసి బయలుదేరిపోతున్నామండి. మాకైతే రాత్రి 9:20కి రేణిగుంట నుంచి దుర్గ్ వరకు వీక్లీ ట్రైన్ ఉన్నదండి. అందులో రిజర్వేషన్ చేయించుకున్నాం మేము. ఆ స్వామివారిని వదిలి తిరుపతి నుంచి తిరిగి రావాలంటే మనసుకి ఏదో తెలియని బాధ అండి. తిరుపతిలో ఎన్ని రోజులున్నా తనివి తీరదండి, ఎన్నాళ్ళైనా ఉండాలనిపిస్తుంది. మేము సేవకి వెళ్తాం కదా, 8-10 రోజులు ఉంటాము, అయినా ఇంకా ఉండాలనే అనిపిస్తుందండి. ఓకే అండి, వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు అండి.